నేను నా రివ్యూలోనే చెప్పాను. మన జోష్న అయితే ప్రాపర్టీ కొనిందనేసి. ఎగ్జాక్ట్‌గా ప్రాపర్టీ అయితే కొనింది. అలాగే ఒక కామెంట్ అయితే ఇంపార్టెంట్ కామెంట్ అయితే వచ్చింది. ఆ ఇంపార్టెంట్ కామెంట్‌తో అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మన కార్తీక్ బాబు రిచ్ ఇంట్లో ఉండొచ్చు కదా సార్! ఎందుకు ఇంగా పేదింట్లోనే ఉన్నాడు? అంటే పూర్ ఇంట్లోనే ఉన్నాడు అనేసి ఒక కామెంట్ అయితే చేసేసారు. అంటే వాళ్ళేం క్వెషన్ చేశారంటే తాతగారు అలాగే దశరథ్ గారు అంతా హోల్ ఫ్యామిలీ ఇప్పుడు కార్తీక్ అయితే ఫేవర్‌గా ఉంటారు కదా! కార్తీక్‌ని, దీపాన్ని అర్థం చేసుకున్నారు కదా! వాళ్ళు మంచిగా డబ్బులిచ్చి వాళ్ళు కొంచెం డబ్బులిచ్చి వాళ్ళు ఒక ఇంట్లో పెట్టొచ్చు కదా! అంటే పెద్ద గొప్ప ఇంట్లో పెట్టొచ్చు కదా! ఎందుకు సార్ పూరింట్లోనే ఉండారు అనేసి కామెంట్ అయితే చేశారు. నాకు చాలా చాలా నచ్చింది ఆ కామెంట్ అయితే. అందుకోసం అనేసి స్పెషల్‌గా అయితే ఆ కామెంట్ గురించి అయితే చెప్దాం అనేసి వీడియో స్టార్ట్ చేస్తే, మీ అందరికి కూడా వీడియో స్టార్టింగ్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఒక అండర్‌స్టాండింగ్ వస్తుందనేసి, కార్తీక్ ఔన్నత్యం ఎలా ఉంటుంది? కార్తీక్ గొప్పతనం ఎలా ఉంటుందని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. కార్తీక్ ఎంత అంటే ఎలాంటి మనిషి అంటే కోట్లు నీకు ఆస్తి వస్తుంది అన్నా కానీ నా నిజాయితీనే నాకు కావాలి, నా నమ్మకమే నా పైన ఉంది, నేను దాన్ని ఎలాగైనా సాధించుకోగలను అనేసి ఆ ఇంట్లో జీతం లేకపోయినా కానీ ఇప్పుడు కూడా ఆ ఇంట్లో కార్తీక్కి జీతం ఇచ్చినట్టు ఎక్కడా లేదు. ఆ బైక్ ఇచ్చారు, బైక్ పెట్రోల్ శివనారాయణ గారు ఇస్తా ఉంటారని మనకు ఒక ఎపిసోడ్లో అయితే చూపించారు. అంటే మేము బైక్ పెట్రోల్ పోసుకునే స్తోమతలో లేము సార్ అంటే, అక్కడ మన కార్తీక్ బాబు అయితే ఆ బైక్ మేము ఇస్తాంలే పెట్రోల్ అనేసి అయితే చెప్పారు. కానీ కార్తీక్ ఇల్లు ఎలా గడుస్తుంది ఏమనేసి మనకైతే క్లారిటీ లేదు. అంటే ఆ క్లారిటీ లేదు అనే వాళ్ళకి కూడా ఒక సమాధానం అయితే నేను ఇద్దాం అనుకుంటాను. ఇంతకుముందు జోష్న ఒక సత్యరాజ్ రెస్టారెంట్ నడిపారు కదా! నడిపినప్పుడు మంచి లాభాలు అయితే వచ్చాయి, మీ అందరూ తెలిసిన విషయమే. ఆ మంచి లాభాలు ఇక్కడ మన కార్తీక్ బాబు అయితే కొంచెం సేవింగ్స్‌లో పెట్టుకొని, ఆ సేవింగ్స్‌లోంచి శౌర్యకి ఫీజు కట్టడం గానీ, ఆ ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ తెచ్చి చూసుకుంటాడని మనకైతే అర్థమైంది. అలాగే డాక్టర్ అవంతా ఇక్కడ సుమిత్ర గారి ఇంట్లో జరిగిపోయింది కాబట్టి డాక్టర్ ఖర్చులు కూడా ఏమీ లేవు. మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. అంటే ఆత్మాభిమానం అంటే ఒకరిస్తే తీసుకోవాలి అన్నట్టు మన కార్తీక్ అయితే బిహేవ్ చేయట్లేదు అనేసి మనకైతే తెలుసు. ఇప్పుడు వాళ్ళ తాతగారు అయితే చెప్తారు, మీరు మంచి ఇంట్లోకి మారండి, మంచి రిచ్‌గా ఉండండి అనేసి చెప్పినా గానీ ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా! ఎవరో ఇస్తే నేనేం మారేది, నాకు రావాల్సిన టైంలో నేను సంపాదించుకునే శక్తి నాలో ఉందనేసి మన కార్తీక్ బాబు అయితే మైండ్‌లో థింక్ చేస్తాడు. అందుకోసమని తాతగారికి కూడా కార్తీక్ బాబు ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, అంటే తాతగారే కార్తీక్ అనుకుంటాడు కాబట్టి అక్కడ తాతగారు కూడా ఆ మాట అయితే అడగడానికి ఛాన్స్ అయితే తీసుకోలేదు. అది అయిపోయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్‌లో మనం చూసుకున్నట్టయితే 3 ఇంపార్టెంట్ అయితే జరిగాయి. ఒకటి, నేను ప్రాపర్టీ గురించి నేను మీకు నిన్నే చెప్పాను. ప్రాపర్టీ అయితే కొనింది. అక్కడ కొంటే జోష్న ఎంత తెలివైందంటే అంత తెలివైందని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు మెసేజ్ చేస్తే వాళ్ళకైతే చెప్పాను. ఏం చెప్పా అంటే, జోష్న అక్కడ గౌతమ్‌కి తెలియచ్చు కదా అనేసి అయితే చెప్పారు. గౌతమ్‌కి జోష్న చేసే పనులన్నీ తెలియచ్చు కదా అని. గౌతమ్ అంటే మన జోష్నని ఎంగేజ్‌మెంట్ చేసుకొని వచ్చి క్యాన్సిల్ అయింది చూడండి ఆ అబ్బాయి. అక్కడ చెప్పారు. చెప్తే అక్కడ మన జోష్న అయితే ఎవ్వరికి ఏం చెప్పదు. జోష్న ఎంత వరకు రాయాలో అంతవరకే రాస్తుంది కానీ ఆ గీత దాటి మాత్రం బయటపోదు. అంటే ఆ బుక్‌లో నుంచి బయటపోదని మనం చెప్పుకోవచ్చు. అందుకోసం అనేసి గౌతమ్‌ని ఎంతలా వాడాలో అంతలా వాడుతుంది. పారిజాతం గారిని ఎంతలా వాడాలో అంతలా వాడుతుంది. ఎవరిని ఎంత యూజ్ చేసుకోవాలో అంతే యూజ్ చేసుకుంటుంది కానీ ఓవర్‌గా అయితే యూజ్ చేసుకోదు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ 2,00,00,000 ప్రాపర్టీ కొని జోష్న పేరు మీద అయితే పెట్టుకుంది. జోష్న పేరు మీద పెట్టుకొని వాళ్ళ అమ్మగారి పైనైతే అంటే సుమిత్ర గారి పైనైతే ఏసింది. అంటే ఇప్పుడు తప్పు జరిగిపోయినప్పుడు మనం ఎలాగైనా సరే ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటే అక్కడ మా అమ్మకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాను అంటే దశరథ్ గారి పైన ఆస్తి అంతా రాశారు కాబట్టి తాతగారు జస్ట్ ఈ విధంగా అంటే సుమిత్ర గారికి రాశాను అంటే, ఓ సుమిత్ర గారికి రాసావా సరేలే అనేసి ఇంట్లో వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు అనేసి అక్కడ ఆ బ్లేమ్ నుంచి తప్పించుకోవడం కోసం ఇక్కడ మన జోష్న అయితే ప్లాన్ చేసింది. జోష్న ప్లాన్ చేస్తే ఇక్కడ పారిజాతం గారి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు నిజం చెప్పాలంటే పారిజాతం గారి వల్ల జోష్న అయితే ఈరోజు కూడా స్టాండర్డ్‌గా నిలబడిందంటే మాత్రం పారిజాతం గారు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి క్వెషన్ మార్క్ పెడతా ఉంటుంది. ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఎన్నన్నా శివనారాయణ గారు పారిజాతం అనేసి ఎంత గట్టిగా అరిచినా కానీ అసలు పారిజాతం గారు మాత్రం తగ్గేదేలే అన్నట్టు క్వెషన్ మీద క్వెషన్‌లు. అంటే ఈరోజు ప్రాపర్టీ కొనింది వాళ్ళ అమ్మకి ఇవ్వాలనేసి, మీకు ఊరికైనా ఉందా అసలు సుమిత్రకి ప్రాపర్టీ ఇవ్వాలనేసి, నా మనవరాలు చేసింది, నా మనవరాలకు అవార్డులు ఇచ్చి సత్కరించేసింది పోయేసి మీరు అవమానిస్తారా, నిందిస్తారా అనేసి మాట్లాడడం. అక్కడ నిందిస్తారన్న గురించి మన కార్తీక్ బాబు దాన్ని తీసుకొని అక్కడ అవును పారు నువ్వు చెప్పింది నిజమే, అవార్డులు ఇవ్వాలంటే ఇంట్లో ఇస్తే నలుగురు ముందర ఇస్తే ఎలా సరిపోతుంది, ఒక కళ్యాణ మండపం బుక్ చేసి ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి గ్రాండ్గా 1000 మందిని పిలిచి సన్మానం చేస్తే బాగుంటుంది, అలాగే ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, అందరూ చూస్తారు కదా అనేసి మన కార్తీక్ బాబు ఎటకారంగా మాట్లాడడం. ఇదంతా కామెడీగా ఉంది కానీ సీరియల్ అసలు జోష్న పాయింట్ ఒక్కటి కూడా తీసుకురాలేదు. ప్రశ్నలు మిగులుతూ ఉన్నాయి కానీ ఆన్సర్లు అయితే సమాధానాలు అయితే అస్సలు దొరకట్లేదు. సరే అని అది అయిపోయిన తర్వాత మన ప్రాపర్టీ అయితే కొనింది.
ప్రాపర్టీ కొన్న తర్వాత ఆ ప్రాపర్టీ గురించి అయితే పారిజాతం గారు జోష్న మాటలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే సీరియల్లో జోష్న చేసే తప్పులంతా తెలియాలంటే ఆ డార్క్ రూమ్ అంటే రెడ్ కలర్లో ఒక థీమ్ అయితే పెట్టారు. రెడ్ కలర్ అంటే మనకు డేంజర్ కదా, అంటే డేంజర్ పర్సన్స్ ఉంటారు అనేసి ఆ రూమ్ని ఏమైనా ఆ విధంగా డిజైన్ చేశారేమో తెలియదు, కానీ ఆ ఇంట్లో ఆ రూమ్లో మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట డేంజర్ మాట. ఎందుకంటే ఇక్కడ చెప్పింది కదా, మా అమ్మ పైన ఊరికే నాకు చెప్పకుండానే మీ అమ్మకు ఫ్లాట్ కొన్నావు అంటే, మా అమ్మకు నేను కొంటానా, నేనేమన్నా పిచ్చిదాన్నకు రాని ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు, మా అమ్మ పైన చెప్పి ఏదో నేను తప్పించుకున్నాను, కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో నాకు తెలీదు. నేను ఈరోజు ఒక బాంబు ఎలికిచ్చిన బాంబు లాగా ఉన్నాను, ఎప్పుడు ఆ బాంబు బ్లాస్ట్ అవుతుందో తెలీదు. ఆ బాంబు బ్లాస్ట్ అయ్యే లోపల నాకంటూ కొన్ని అసెట్స్ ఉండాలి కదా, ఏమీ రాయకుండా పోయినాడు తాత అనేసి అక్కడ మాట్లాడుకుంటా అక్కడ చెప్తుంది, నా కోసం నేను కొన్నాను ఫ్లాట్ అనేసి చెప్తే, కనీసం నేను సీఈఓ కొంటే ఆ కంపెనీ నష్టాల్లో ఉంది అనేసి దాన్ని చూపించేసి, ఆ దొంగ లెక్కలు చూపించేసి ఆర్డర్కి అంటే అకౌంటెంట్కి ₹1,00,000 లంచం ఇచ్చి మరీ నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అనేసి మాట్లాడుకుంది. మన శ్రీధర్ గారు సర్లేండి మామయ్య గారు మళ్ళీ చూసుకున్నా అంటే అది మళ్ళీ అయిపోయాయి. ఇంకా దాని గురించి అస్సలు ఇంకెవరు బయటికి తీరు, జోష్న బయటే పడుతుంది, అది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇది పారిజాతం గారు కార్తీక్ మధ్య డైవర్షను, ఆ మాటలు యుద్ధం వల్లనే ఆ మాటలు ఒక్కొక్క మాట పెంచుకుంటూ పోతా ఉంటే మొత్తం కంప్లీట్గా డైవర్ట్ అయిపోవడం వల్ల ఈ డిస్టర్బెన్స్ అయితే జరిగింది. అక్కడ మాట్లాడుతూ ఉంటే నా కోసం అనేసి తెచ్చుకున్నాను, కానీ నేను మా అమ్మ కోసం తేలేదు, ఎవరి కోసం తేలేదు అనేసి అయితే చెప్పింది. అది చెప్పిన తర్వాత సరే మన దీప కార్తీక్ వస్తే, ఇప్పుడు శివనారాయణ గారు ఆస్తి వాళ్ళ కొడుకు రాశాడు, వాళ్ళ కొడుకు వచ్చి వారసురాలకు రాస్తారు అనేసి చెప్పారు. సీరియల్ పేరు కార్తీక్ దీపం కాకుండా వారసురాలు అని పెట్టింటే నెక్స్ట్ లెవెల్లో ఉండేదని నా ఫీలింగ్. మీకే అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ ఎందుకంటే 24 గంటలు ప్రతిరోజు ఒక మాట అయితే అంటాం, వారసురాలు. ఈ కార్తీక్ దీపం బదులు వారసురాలు అని పెట్టింటే ఎక్కడో పోయిండేదని నా ఫీలింగ్. సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికి కదా మన కార్తీక్ బాబు వచ్చి కంక్లూజన్ అయితే వాళ్ళకి ఒక టార్చర్ అయితే చూపించారు. అంటే బాబుకు నిజం తెలుసా నిజం తెలియదా అనేసి మన పారిజాతం గారు అయితే థింక్ చేస్తూ ఉంటారు. థింక్ చేసే లోపల మన జోష్న అయితే ఆపేస్తూ ఉంటుంది. అక్కడ జోష్న పాయింట్ ఒకటి పట్టుకొని లాగదాము, నిజాలు బయటకు రప్పిద్దాం అనే లోపల, కార్తీక్ బాబు అనే లోపల, అలాగే ఆ ఇంట్లో వాళ్ళు కొంచెం ఏదో బుర్రవాడి అలాగ లాగదాం అనే లోపల ఇక్కడ మన కార్తీక్ పారిజాతం గారు తగులుకొని అది ఫుల్ టైట్లో నడుస్తున్న సీన్ కామెడీ సీన్ అయితే చేసేస్తారు. అంటే నువ్వో నేను అన్నట్టు యుద్ధం జరుగుతా ఉంటే ఒక కమెడియన్ వచ్చి మధ్యలో భలే కొట్లాడుకుంటా ఉంటారు అన్నట్టు కార్తీక్ అలాగే పారిజాతం గారు సైడ్ చేసడం అస్సలు నాకైతే నచ్చట్లేదు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కార్తీక్ బాబు అయితే వచ్చి ఆ మాట చెప్పాడు, వారసాలకు ఇస్తా అంటే వాడు కార్తీక్ ఏదో చెప్పాడు అనేసి మన పారిజాతం గారు థింక్ చేస్తా అంటే పారిజాతం గారిని, ఎందుకంటే పారిజాతం గారికి అనుమానం రాకూడదు అనేసి మన జోష్న అక్కడికైతే ఆపేసింది. అందుకోసమే చెప్పాను, జోష్న చాలా 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 తెలివైంది, అందుకోసం అనేసి ఇలాంటి ప్రయత్నాలు ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తుంది. సరే అది అయిపోయిన తర్వాత అది గుడ్ ఆడికైతే అయిపోయిన తర్వాత భోజనాలకు రమ్మని చెప్పారు. భోజనాలకు వచ్చిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరు భోజనాలు అయితే కూర్చున్నారు. డైనింగ్ టేబుల్ ఫుల్ నిండిందబ్బా. జోష్న పారిజాతం గారు హోల్ ఫ్యామిలీ అయితే కూర్చున్నారు. వాళ్ళతో పాటు శ్రీధర్ గారు కూడా కూర్చొని భోజనం అయితే చేశారు. భోజనం చేసిన తర్వాత దశరథ్ గారు అయితే ఒక మాట చెప్పారు, మనము భోజనం పెట్టేటప్పుడు నల్లగరితో కలిసి తింటే మన ముద్ద కూడా చాలా చాలా సంతోషపడుతుంది అంట అనేసి. ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక అందరూ కలిసి భోజనం తింటే ఆ రోజు ఆనందం వేరే ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్లో అనుకోండి. అక్కడ మన జోష్న అయితే గుడ్లు ఇలా నెమరేసుకొని చూస్తూ ఉంది, అంటే తినేసే దానిలాగా చూస్తుంది. ఎన్ని భోగాలు జరుగుతూ ఉన్నాయి నీకు, ప్రెగ్నెంట్ అయిపోయినావు, వారసురాలు అయిపోయినావు, అసలు నువ్వు ఎలాంటి దానివి, ఎలా బతికినావు, ఎలా వచ్చినావు అనేసి అన్నట్టు ఆ చూపుకైతే అర్థమని మనం అనుకోవచ్చు. మీకు తెలియలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేనేం చేస్తాను చూడు, నీ అంతం చూస్తాను అన్నట్టయితే చూస్తుంది. అక్కడ మన దీపా కూడా అయితే హెచ్చరిస్తే అక్కడ కార్తీక్ బాబు అయితే ఒక మాట అన్నాడు, వాళ్ళు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు దీప, ఏం పట్టించుకోవద్దు వాళ్ళని వదిలే అనేసి అన్నాడు. అబ్జల్యూట్లీ వాడిపోయినట్టు నటిస్తూ ఉంటారు అంతే. వాళ్ళు అమ్మో కార్తీక్ జుట్లో దూరిపోతూ ఉంటారు నాయన వాళ్ళిద్దరు. కార్తీక్ అక్కడ పారిజాతం గారి వల్లనే ఈరోజు కూడా జోష్న అయితే ఆ ఇంట్లో స్టాండర్డ్గా నిలబడింది, ఒక పిల్లర్ లాగా ఉందంటే ఖచ్చితంగా పారిజాతం గారి వల్లనే అని చెప్పొచ్చు. సరే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్రీధర్ గారు అయితే మన దశరథ్ గారితో ఒక మాట అయితే మాట్లాడుతూ ఉంటారు, ఎలాగైనా సరే మీ చెల్లిని నువ్వు ఒప్పించు, మా ఇద్దరిని కలుపు అనేసి మాట్లాడుతుంటే అక్కడ నేను ఎలా ఒప్పిస్తాను, నాకన్నా మండిది మా చెల్లి ఎలా ఒప్పిస్తాను అనేసి మన శ్రీధర్ గారు దశరథ్ గారు మాట్లాడుకుంటా అంటే ఇక్కడ కూడా పారిజాతం గారు వచ్చి పెంట చేశారనుకోండి, అసలు మామూలుగా కాదు. అసలు అక్కడ ఏం తల్లుడు నువ్వు మాట్లాడుతూ ఉండవు, అసలు మా ఇంటి ఆడబిడ్డకి ఈ విధంగా అన్యాయం చేస్తావు అంటే నువ్వు కావేరిని వదిలేస్తావా, కావేరిని స్వప్నాలు వదిలే అంటే ఎలా వదిలేస్తారండి. ఇక్కడన్నా సరే ఇప్పుడు కాంచనా గారు వదిలేసి పంపించేశారు, మీరు వెళ్ళిపోండి ఆ ఇంటికి వెళ్ళిపోండి అనేసి పంపించేస్తే ఇక్కడ
మన కార్తీక్ బాబు, కాంచనా గారు, అలాగే శ్రీధర్ గారు కలవాలని ఉంది అంటే ఉంది, నాకు కూడా ఉంది. కానీ సొసైటీ అనేది ఒకటి ఉంటుంది. అలాగే కాంచనా గారి మనసు ఎంత బాధపడి ఉంటుందో అంత బాధపడి ఉంటుంది. ఆ మనస్తత్వం మనం తెలుసుకోకుండా ఒక బ్లేమ్ చేయడం, ఒక క్వశ్చన్ చేయడం అనేది తప్పు. అక్కడ కాంచనా గారిని అడగాలంటే అక్కడ అప్పుడు ఆ మాట అన్నాం, కావేరి గారిని అనడం అంటే తాళిబొట్టు కట్టడం వాల్యూ లేకుండా చేసిందని మన కార్తీక్ బాబు అయితే. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అక్కడ పాయింట్ మర్చిపోయారు. అంటే మన శ్రీధర్ గారు అలాగే దశరథ్ గారు మాట్లాడుకునే పాయింట్ మర్చిపోయేసి మన కార్తీక్ పారిజాతం గారు తగులుకున్నారు. ఈ రోజు ఎపిసోడ్ అంతా ఇదే గొడవ. పారిజాతం గారు కార్తీక్, పారిజాతం గారు ఒక డైలాగ్ వేస్తుంది, కార్తీక్ ఒక డైలాగు, పారిజాతం గారు ఒక డైలాగ్, కార్తీక్ ఒక డైలాగు. పారిజాతం గారు హీరోయిన్నా లేకపోతే కార్తీక్ హీరోనా నాకైతే అర్థం కావట్లేదు. ఒక అట్లీస్ట్ కమెడియన్ కానీ విలన్ కానీ ఒక యాక్టర్ పారిజాతం గారు అయితే. ఆ పారిజాతం గారు చేసే పనుల వల్ల ఇక్కడ మొత్తం సీరియల్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఆ డైవర్ట్ అయిపోవడం వల్ల సీరియల్ ముందుకైతే జరగట్లేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది, సీరియల్ సూపర్గా అయితే ఉంది. కానీ పారిజాతం గారు క్యారెక్టర్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే మన కార్తీక్ అయితే ఒక మాట అయితే చెప్పాడు, 3 మాటలు అయితే చెప్పాడు. ఒకటి, మా తాత ఇంట్లో నుంచి గంటేశాడు, అలాంటి తాత ఇంట్లోకి రప్పించుకున్నాడు, CEO పోస్ట్ ఇస్తా అనుకున్నాడా ఈయన అనుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ముగ్గురు కలిసి, మా మామయ్య అలాగే తాతయ్య మా నాన్న కలిసి భోంచేస్తా అనుకున్నా, చేయనన్నా. అలాగే మా అమ్మ కూడా ఈరోజు నువ్వు క్షమిస్తుంది అనుకుంటున్నావు, కానీ మా అమ్మ క్షమించే ఛాన్స్ ఉంది అనేసి మన కార్తీక్ బాబు అయితే చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఇంకా పారిజాతం గారు అయితే మూసుకున్నారు. అక్కడ దశరథ్ గారిని కూడా ఒక మాట అయితే మాట్లాడింది. దశరథ్ గారిని ఒక మాట మాట్లాడుకుంది. ఏం దశరథ, నువ్వు మీ చెల్లికి సపోర్ట్ చేయకుండా మీ బావకు సపోర్ట్ చేస్తాడా? అసలు ఒక అంటే ఎలా మాట్లాడాలో ఆ పదం నాకు అర్థం కాలేదు. అది అక్కడ భర్తను ఎవరైనా సరే ఏమన్నా అంటే మాత్రం అమ్మాయిలు అనే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. ఎగ్జాంపుల్కి ఈరోజు సుమిత్ర గారు కూడా నెక్స్ట్ లెవెల్ అయితే కౌంటర్ ఇచ్చారు. ఏం మాట్లాడుతూ ఉంటారు అత్తయ్య గారు, మీరు ఏం మాట్లాడుతూ ఉంటారు, మా ఆయన్ని పట్టుకొని ఏం మాట్లాడుతూ ఉంటారు అనేసి ఇచ్చి పడేశారు అనుకోండి. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే భర్తని 1% డౌన్ చేసినా కానీ ఏ అమ్మాయి తట్టుకోలేదు అనేసి మన సుమిత్ర గారు అయితే మరొకసారి అయితే నిరూపించారు. అది అయిపోయిన తర్వాత మన జోష్న వేసి అక్కడ పోయేసి ల్యాప్టాప్, వాళ్ళ మామయ్య ల్యాప్టాప్ మర్చిపోతే ల్యాప్టాప్ ఎత్తిపోయి ఇస్తా ఉన్నప్పుడు మన కాల్ పెడుతున్నా అంటే దీప అక్కడ పోతా ఉంటుంది, నడుచుకొని పోతా. అందరూ స్ప్రెడ్ అవుతారు కదా, ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ స్ప్రెడ్ అవుతారు కదా. స్ప్రెడ్ అయినప్పుడు ఒక మీటింగ్లో అలా కాలు పోతా ఉంటే కాలు అడ్డం పెట్టింది పడిపోయేదానికి. కాలు అడ్డం పెట్టకుండా మన సుమిత్ర గారు అయితే ఇలా పట్టుకున్నారు. ఎందుకంటే సుమిత్ర గారు ఒక అమ్మలాగా అక్కడ దీపాన్ని అయితే రక్షిస్తూ ఉంటారు మనం అనుకోవచ్చు. కానీ ఆ అమ్మలాగా రక్షిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ జోష్న అయితే ఒక చూపు చూసింది చూడండి, నెక్స్ట్ లెవెల్. అసలు దీప అక్కడ భోజనం చేసేటప్పుడు కళ్ళు రెప్పలు ఇలా ఎగరేసింటే మాత్రం నెక్స్ట్ లెవెల్. నా నా భవిష్యత్తు అన్నట్టు అనిపించింది. కానీ దీప ఎందుకో ముందులాగా అస్సలు లేదబ్బా, చాలా తగ్గిపోయింది. అంత దీప మాసు ఇప్పుడు లేదు, ఫుల్ క్లాస్ అయిపోయింది. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. కనీసం ఒక వారంలో ఒకసారన్నా దీప పొగరు, దీప మాస్ చూపించాలని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారంటారు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.